చుట్టూ నిశ్శబ్దం, జనసంచారమే లేదు. నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశానికి ఒంటరిగా అస్సలు వెళ్ళొద్దు. అసలు ఎక్కడ ఈ ప్లేస్, ఎందుకు ఇక్కడికి వచ్చాము, వివరాలన్నీ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పెనుగొండలోని చాలా చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగా గగన్ మహల్ బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పెనుగొండని 2వ రాజధానిగా చేసి తమ సామ్రాజ్యాన్ని పరిపాలించుకోవడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు పెనుగొండలో 300కు పైగా ఆలయాలను నిర్మించారు. పెనుగొండలోని ఘాట్ రోడ్ మీదుగా జనసంచారం లేని ఒక ప్రదేశానికి వెళ్ళబోతున్నాము. దానికి వెళ్లే దారి ఇది. మనమంటే ఈ ప్రదేశాన్ని చేరుకోవాలి అంటే ఇలా కొండలు గుట్టలు ఎక్కాల్సిందే. కానీ శ్రీకృష్ణదేవరాయలు గగన్ మహల్లోని ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రదేశాన్ని చేరుకునేవారు. పెనుగొండలోని చాలా చాలా క్రేజీ స్పాట్ ఇది. పెనుగొండ ఘాట్ రోడ్ ఉంటుంది. మనం వెళ్లే దారిలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ దారిలో వెళ్తున్నప్పుడు మనకు కనిపించే ప్రత్యేకమైన స్పాట్ ఏంటి అంటే తిమ్మరసు సమాధి. ఈ తిమ్మరసు సమాధిని నేను స్పెషల్ గా ఒక వ్లాగ్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఈ ఘాట్ రోడ్ ని కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాను. కొండల్ని ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉన్నప్పుడు బాగానే కనిపిస్తాయి, కానీ ఇలా దగ్గరగా చూస్తే చాలా గంభీరంగా అనిపిస్తున్నాయి. కొండలు వచ్చి నా మొహం ముందు నుంచున్నట్టుంది అంత దగ్గరగా చూస్తుంటే. నాకు రాళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చి కట్టినట్టు కొండలు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఈ ఘాట్ రోడ్ జర్నీ మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వీకెండ్ లో బెంగళూరు నుంచి చాలా మంది యూత్ ఇక్కడికి బైక్ రైడ్ కోసం వస్తారు. దూరాల నుంచి వచ్చి ఈ ఘాట్ రోడ్ లో బైక్ రైడ్ చేస్తున్నారు అంటే ఇది ఎంత థ్రిల్ ఇస్తుందో ఆలోచించండి. చాలా బాగుంటది. కొన్ని టర్న్స్ తిప్పేటప్పుడైతే నాకు చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద కొండలు టర్న్ చేస్తున్నప్పుడు వెనక్కి జారిపోతున్నామా అనిపించేది. ఘాట్ రోడ్ ద్వారా కొండపైకి అయితే వచ్చేసాము. దిగేటప్పుడు ఈ ఘాట్ రోడ్ కోసం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. కాస్తంత కష్టమే అయినా సరే మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. నేను మా హస్బెండ్ తప్ప దరిదాపుల్లో నాకు ఇంకొక మనిషి అయితే కనిపించట్లేదు. ఇక్కడ పెనుగొండలోని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఇది. శ్రీకృష్ణదేవరాయలు సంవత్సరంలో 3 నెలలు పెనుగొండలోనే ఉండేవారు. ఆయన ఎంతో భక్తితో పూజించే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని పెనుగొండ కొండ మీద ఇలా కట్టించడం జరిగింది. రాయలవారు ఎన్నో పూజలు చేసిన ఆలయం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి. రాయలవారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ పూజలు చేశాకే యుద్ధానికి వెళ్ళేవారట. అంతేకాదండి, ఉదయాన్నే లేచి గగన్ మహల్లోని సొరంగ మార్గం ద్వారా ఈ ఆలయానికి వచ్చి కోనేటిలో స్నానం చేసి స్వామివారికి ప్రతిరోజు కూడా ఎన్నో పూజలు నిర్వహించేవారు. కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం ముందు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం యొక్క ప్రధాన గాలి గోపురం. పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు ఈ స్థలాన్ని వాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ తాగి పడేసిన వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ చాలానే కనిపించాయి నాకైతే. ఈ ఆలయం యొక్క రాతి స్తంభాల మీద ఎన్నో చారిత్రక గుర్తులు మనకు కనిపిస్తున్నాయి. గాలిగోపురం యొక్క లోపలి భాగం ఇలా ఉంది. ఇక్కడే రాతి స్తంభాల మీద ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని శాసనాలు రాయబడ్డాయి. ఈ శాసనం కాస్త అయితే అర్థమవుతుంది. ఇలాంటి రాతి పలుకులు ఇక్కడ ఇంకా ఉండేవనుకుంటాను. మొత్తం ధ్వంసం చేయడం వల్ల సగం మాత్రమే ఇక్కడ మిగిలి ఉంది. ఆలయంలో దేవుడు ఉన్నా లేకపోయినా, ఆలయం ధ్వంసం అయిపోయినా సరే ఆలయం ఎప్పటికీ పవిత్రమైన స్థలమే. ఇలాంటి స్థలాల్లో మద్యం సేవించడం అనేది చాలా నీచమైన పని. రాయలవారి కాలంలో ఎంతో వైభవాన్ని చూసిన ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ మన భవిష్యత్ తరాలకి కాస్తంత మన చరిత్రను తెలుపుకోవాలంటే వాటిని నిలబెట్టుకోవాలే కానీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరపకూడదని నా అభిప్రాయం. ఈ ఆలయ ప్రదేశం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఒంటరిగా ఒక్కరూ వెళ్ళగలిగేలాగా అయితే అస్సలు లేదు. ఎవరు కూడా ఒంటరిగా ఇలాంటి ప్రదేశాలకైతే రావద్దు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రధాన ముఖమండపం ఇది. చూశారు కదా ఎలా ధ్వంసం చేశారో. ఇదంతా కూడా కేవలం ధనాసతోనే చేశారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి ఆలయం మొత్తాన్ని కూడా కదిపి పడేశారు. దేవాలయాన్ని ఇలాంటి స్థితికి తీసుకొచ్చారు అంటే వాళ్ళ పాపం తరతరాలు వెంటాడుతుంది. తవ్వకాలు జరిపారు అంటే ఏదో నేలలో ఒక గుంత తవ్వారు అనుకున్నాను, కానీ ప్రతి స్తంభాన్ని వదిలిపెట్టలేదు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని కూడా దొంగిలించడం జరిగింది. ఇక్కడ కేవలం ఆయన ఫోటో మాత్రమే ఉంటుంది. దేనిని కూడా నిర్మించడం సాధ్యం కాని వాళ్ళకి కూల్చే అధికారం అస్సలు ఉండదు. కొన్ని చోట్ల అయితే గుంతలు తీసి అవేవో చేతబడి బొమ్మల్లాగా నల్లటి మట్టి, ఇవన్నీ చూస్తుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది దేవాలయ ప్రాంగణం అంతా. ఆలయం చిన్నదే అయినప్పటికీ కూడా చాలా కళాత్మకంగా నిర్మించడం జరిగింది. అరే ఇది దేవాలయం కదా, నాశనం చేస్తే ఎలా అనే ఆలోచన కాస్తైనా లేదు వాళ్ళకి. ప్రతి చోట కూడా ఇలా డ్యామేజ్ చేశారు. ఆలయం పైన భాగం ఇది, దీన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మహా అయితే ఏంటి, కూలిపోతుంది అంతే కదా, మాకు కావాల్సిన గుప్త నిధులు అవి దొరికాయా లేదా అంతవరకే ఆలోచిస్తారు వీళ్ళు. పడిపోకుండా నిలబడిన ఈ రాతి స్తంభాల మీద చెక్కిన శిల్పాలు చూస్తుంటే జరిగిన అపరాధానికి సాక్షులుగా మేము ఇంకా నిలబడే ఉన్నాము అని చెప్తున్నట్టుగా ఉన్నాయి. రాతి తోరణాన్ని కూడా తీసి పడేశారు. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ఎంతో వైభవాన్ని చూసిన ఈ ఆలయం ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి ఆలయాన్ని అతలాకుతలం చేసి వదిలేసింది ఒక ఎత్తు అయితే, ఆలయానికి వచ్చిన వాళ్ళు తిని పడేసిన పేపర్లు, వాటర్ బాటిల్స్, మద్యం సేవించిన బాటిల్స్, ఇలా నానా చెత్త కూడా ఆలయం లోపలే పడేశారు. అలా ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకే అర్థం కావాలి. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పక్కనే మనకి మరొక ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం పెద్ద మండపాన్ని కలిగి ఒక గర్భగుడి ఉంటుంది. ఇందులో దేవతామూర్తులు అయితే ఎవరూ లేరు. నాకు తెలిసి ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని పూజించేవారని అనుకుంటున్నాను. చూసారు కదా, నేలనైతే పూర్తిగా తవ్వేయడం జరిగింది. చుట్టుపక్కల రాళ్ళు అన్నీ పడిపోయి చెట్లు అలుముకొని ఇలా భయంకరంగా కనిపిస్తుంది. ఇది ఎత్తైన కొండ కాబట్టి జనసంచారం అయితే చాలా తక్కువగా ఉంటుంది. కేవలం పడిపోయిన ఈ ఆలయం మాత్రమే ఇక్కడ ఉంటుంది. చుట్టూ అంతా కూడా అటవీ ప్రాంతంలాగా ఉంటుంది. చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. కృష్ణదేవరాయలు తిరుమలకు వెళ్లే ముందు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుని వెళ్ళేవారు. పెనుగొండలో ఇంకా చూడదగ్గ చారిత్రక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో పెనుగొండ కోట ఒకటి. కొన్ని చారిత్రక కట్టడాలు శిథిలావస్థలో ఉండడం వల్ల ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని చూడడానికి అనుమతించట్లేదు. శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన కట్టడాలు ఏవి కూడా చెక్కు చెదరకుండా చాలానే ఉన్నాయి. కానీ ఇలా గుప్త నిధుల కోసం తవ్వకాలు మొదలుపెట్టి ఆలయాల్ని ధ్వంసం చేయటం వల్ల మన భవిష్యత్ తరాల వారికి మనం చూపించుకోవడానికి చారిత్రక ఆధారాలు ఏమీ ఉండవు. నాకైతే ఈ ఆలయాన్ని చూశాక చాలా బాధగా అనిపించింది. ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చి ఆలయం ధ్వంసం అయిపోయిందంటే అది వేరే లెక్క, కానీ ఇలా గుప్త నిధుల కోసం వచ్చి ఆలయాలను ఇలా చేయటం అనేది చాలా తప్పు. గాలిగోపురం పక్కనే ఇలా మండపం ఉంటుంది. ఈ మండపాన్ని కూడా ధ్వంసం చేశారు. అసలు దేన్ని వదిలిపెట్టలేదన్నమాట. వాళ్ళకైతే గుప్త నిధులు దొరికాయో లేదో తెలియదు, కానీ వాళ్ళు చేసిన తప్పుకి మాత్రం సాక్ష్యాలు అయితే ఇలా మిగిలిపోయాయి. ఈ మండపం అయితే ఎప్పుడు కూలిపోద్దో తెలియదు, కానీ రాళ్లన్నీ పక్కకి ఒరిగిపోయి ఉన్నాయి. పూర్తిగా శిథిలావస్థలో ఉంది ఈ మండపం కూడా. నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతానికి రావడం కాస్త థ్రిల్లింగ్ గా అనిపించింది, కానీ టెంపుల్ని ఈ స్థితిలో చూసి నాకైతే చాలా బాధగా అనిపించింది. ఘాట్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ ఆలయం. ఘాట్ రోడ్లో బైక్ రైడ్ల కోసం చాలా మంది వస్తారు, కానీ ఇంత చివరికి ఎవరు రారు. ఇది కొండ యొక్క పైభాగం అన్నమాట. ఈ కొండ పైన ఇంకా చారిత్రక ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని శిథిలావస్థలో ఉండడం వల్ల కేవలం ఈ టెంపుల్ని మాత్రమే నేను ఈ వ్లాగ్లో చూపించగలుగుతున్నాను. బయట నుంచి చూడడానికి బాగానే అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే చాలా భయంకరంగా ఉంటుంది నిర్మానుష్యంగా ఉండడం వల్ల. కాబట్టి ఒంటరిగా రావద్దు, ఎవరైనా టీం లాగా వస్తే ఈ టెంపుల్కి రావచ్చు. మా ఘాట్ రోడ్ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఒక్క తోపు తోస్తే డైరెక్ట్గా దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోతామేమో, అలా ఉంది ఈ ఘాట్ రోడ్.
చుట్టూ ఉన్న వ్యూ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం వేరొక గ్రహం మీద ఉన్నామా అన్నట్టు మట్టి దిబ్బలు, రాళ్లతో కూడిన కొండలు తప్ప పచ్చదనం కనిపించదు. అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కొండలే, కాకపోతే మనం ఇంకా ఎత్తైన కొండ మీద ఉన్నాం కాబట్టి అవి బాగా డౌన్కి కనిపిస్తున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడితే ఇక్కడ ఒక లైట్ కూడా కనిపించదు. ఘాట్ రోడ్లో ఉండడం అనేది కాస్త రిస్క్ అయిన విషయమే, కాబట్టి మేము కొంచెం ఎర్లీగా కిందకి వెళ్ళిపోవాలి. ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నాకు కొండ మీద ఒక చిన్న టెంపుల్, దాని కింద ఒక పెద్ద మండపం కనిపిస్తుంది. ఈ కొండ ఎక్కడానికి మెట్లు అనేవి ఎటువైపు ఉన్నాయో మేము చాలా ట్రై చేసాం కానీ మాకు కనిపించలేదు. అంత పైకి ఈవినింగ్ టైం వెళ్ళటం రిస్క్ కాబట్టి మేమైతే వెళ్ళలేదు. ఈ కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఒక్క రాయి దొర్లుకొని వచ్చింది అంటే ఇంకంతే మన పరిస్థితి. ఈవినింగ్ టైం కాబట్టి చల్లటి గాలి, వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈ పైనుంచి చూస్తే తిమ్మరుసు సమాధి కనిపిస్తున్న ఆ దారి గుండానే ఇప్పుడు మనం వెళ్ళాలి కొండ పక్కగా. కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వెళ్లే దారిలో ఈ అభయాంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. నేనైతే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు దండం పెట్టుకున్నాను. పెనుగొండ చేరుకోవడానికి అనంతపురం నుంచి బస్ సర్వీసులు ఉంటాయి. సత్యసాయి జిల్లాలో ఉంది ఈ పెనుగొండ. పెనుగొండలోని 5 స్టేషన్ పక్క రోడ్లోంచి వస్తే ఘాట్ రోడ్ని చేరుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.